ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉంటారు, ఎందుకంటే ఈ మోడల్ ఆల్రెడీ మనము చేసాం సార్. బయట ఉన్నదేమో ఇన్పుట్, లోపట ఉన్నదేమో అవుట్పుట్. ఇన్పుట్లో ఉన్న నంబర్లు ఎంత? 3 3 2 5. అవుట్పుట్లో ఉన్న నంబర్ ఎంత? 15 6. ఇన్పుట్లో ఉన్న నంబర్లు ఎంత? 2 4 1 6. బయట ఉన్న నంబర్లు ఎంత? 12 4. బయట ఉన్న నంబర్లు ఎంత? 2 2 3 4. అవుట్పుట్లో 4 క్వశ్చన్. ప్లస్ చేస్తామా ఇంటూ చేస్తామా నంబర్ ప్యాటర్న్ని బట్టి చూద్దాం. ప్లస్సులు చేస్తే 6 + 2 8 13 రావట్లేదు. లబ్ధం చేద్దాం. లబ్ధం చేస్తే 3 3 9 9 2 18 18 5 90. ఇన్పుట్లో ఉన్న వాల్యూలను లబ్ధం చేస్తే 3 × 3 × 2 × 5 9 10 90. అవుట్పుట్ కూడా 15 6 90. అంటే ఇన్పుట్లో ఏదైతే నంబర్లు ఇచ్చాడో వాటి లబ్ధము అవుట్పుట్ నంబర్ల లబ్ధం తోటి సమానము. అంటే 2 × 4 × 1 × 6 8 6 48 12 4 48. ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చెయ్యాలి, అవుట్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చెయ్యాలి. అవుట్పుట్లో ఉన్న నంబర్లను 2 2 4 4 3 12 12 4 48 48 ఈజ్ 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ 12. ఇన్పుట్లో ఒక నంబర్ 3 తోటి లబ్ధం అవుతుంది, ఆన్సర్ కూడా 3 తోటి లబ్ధం అవ్వాలి. 3 తోటి లబ్ధమయ్యే నంబర్లు ఆప్షన్లో ఉన్న నంబర్ ఎంత సార్? 12. ఆప్షన్లో ఉన్న నంబర్ ఎంత? 12. ఇన్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చేశాను, అది అవుట్పుట్లో ఉన్న నంబర్లకు లబ్ధానికి సమానమైపోయింది. అదే లాజిక్ నేను యూజ్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? డయాగ్రాములు చూసి టెన్షన్ పడకండి, నీట్గా నంబర్లు రాసుకోండి, మీకు ప్యాటర్న్ వస్తుంది. ఇది కూడా మనకు వేరియస్ ఎగ్జామినేషన్లో ఈ మోడల్ వచ్చింది. 6 5 15 10 ఇది ఇన్పుట్, ఇది ఇన్పుట్. అవుట్పుట్ నేనేమో 91 తీసుకురావాలట. 8 27 9. అవుట్పుట్ ఎంత అన్నాడు సార్? 157. అవుట్పుట్ ఎంత? 157. 4 13 12 18. అవుట్పుట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ప్లస్ చేస్తే అయితే రావట్లేదు, లబ్ధం చేద్దాం. 6 5 30 30 10 300. ఇక్కడ లబ్ధము చేసేటప్పుడు నాకు ఒక చిన్న హింట్ వచ్చింది. ఇక్కడ చూడండి సార్, 5 10 లబ్ధం చేసేటప్పుడు 5 15 75. 6 + 10 16. 75 + 16 ఎంత? 91. 27 140. 8 + 9 17. 140 + 17 ఎంత? 157. అంటే మధ్యలో ఉన్న నంబర్లను లబ్ధం చేయాలి. 13 × 12 +4 × 80 +4 × 80. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి క్యాల్కులేషన్లు చేసి ఆన్సర్ 156 + 72 220 ఎంత వచ్చింది? ఇది 4 + 18 కదా, ఇది 22 అంటే 178. అంటే 178. ఇక్కడ మీరు ఇలా చేయొచ్చు సార్. 13 × 12 +4 + 18 4 + 18. ఇక్కడ చూడండి సార్, 13 12 2 3 6 4 + 18 22 2 6 + 2 8. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది ఎట్లయినా కాదు. 198 ఎట్లయినా కాదు, ఎందుకంటే ఇది 3తో భాగాహరింపబడుతుంది, ఇది 3తో భాగాహరింపబడుతుంది. 4ని 3 తోటి భాగాహరిస్తే శేషం 1. ఆన్సర్ 3 తోటి భాగాహరించినప్పుడు శేషము 1 రావాలి. 198 అనేది 3 తోటి భాగాహరింపబడుతుంది. ఆన్సర్ ఎంత? 170. చూడంగానే మీకు లబ్ధమే చేశాను సార్. ఫస్ట్ 6 5 30 30 × 10 300 ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ చూడంగానే నాకు 5 15 75 6 + 10 16 75 + 16 ఎంత? 91. 27 140 8 + 9 ఎంత? 17. 140 + 17 ఎంత? 157. ఇదేమో 156.
ప్లస్ 22 178. మిడిల్ వాల్యూలను లబ్ధం చేశాను, బయట వాల్యూలను కూడాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ కరెక్ట్గా క్లాసులు వింటే అన్ని మోడళ్ళు కవర్ అయిపోయి ఇది గ్రూప్ 2 30 అవుట్ ఆఫ్ 30 రావడానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి సార్. రైట్, మీరు అన్నీ నా క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవుతాయి. ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనం బిగినింగ్లోనే చూసాము. సో కాబట్టి ఎక్కువ టైం చేయాల్సిన అవసరం లేదు. కింద నుంచి పైకి, కింద ఇన్పుట్ 12, 34, 56 ఆ మోడల్ చూసాం కాబట్టి ఇక్కడ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది సార్. 11, 12 గుర్తుందా సార్? 22 అని చాలా ఎక్కువ పెరిగింది అని చెప్పి ఒక లాజిక్ చూసాం. దాని బెనిఫిట్ ఇదే, అన్ని మోడళ్ళు క్లాస్లోనే కవర్ అవుతే భయంతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళరు, కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారు. ఇది బేసి 1, 3, 7 ఇది 9, ఇది సరి 2, 4, 6, 8, 10. ఆన్సర్ అంతా 910. 9 తర్వాత బేసి, 10 తర్వాత సరి. ఆన్సర్ అంతా ఈ క్వశ్చన్కి 910. ఆన్సర్ అంతా ఈ క్వశ్చన్కి 910. ఈ లాజిక్ మనం ఆల్రెడీ చూసాం. మీరు ఇక్కడ చూస్తే సార్ 21 క్వశ్చన్ ఫస్ట్ బిగినింగ్లో చేసిన క్వశ్చన్ మోడల్ సమానము. ఇది ఒక మోడలు. ఐడియా ఏంటంటే క్లాస్ తీసుకునేటప్పుడు మిమ్మల్ని జనరల్గా టీచర్స్ 2 రకాలు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్పే క్లాస్ ఒకటి, దాని తర్వాత మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి, అంటే అన్ని వైపుల నుంచి ఒక కోచ్ ఏం చేస్తాడు సార్, అన్ని వైపుల నుంచి నీకు ఇక్కడ ప్రాబ్లం రావచ్చు అని ఆ మొత్తము ఎక్కడెక్కడైతే నీకు ఛాలెంజింగ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయడము. ఐ ఆల్వేస్ టీచ్ to express the subject knowledge and make you closer to the examination.